విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంక్పై పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. సిబ్బంది సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పిడుగుబాటు సమయంలో ఫిల్టరింగ్ ట్యాంక్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు ఫోన్ ద్వారా. సత్యనారాయణ, చెప్పండి, అసలు ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, గాజువాక సమీపంలో మల్కాపురం ఏరియాలో పార్కరపురం దగ్గర ఉన్న హెచ్పిసిఎల్లో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. ఎటువంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నప్పటికీ కూడా ఆస్తి నష్టం అయితే భారీగా జరిగిందని అయితే కనుక తెలుస్తుంది. ఎంత ఆస్తి నష్టం జరిగిందనే విషయం అయితే కనుక అధికారులు అంచనా వేస్తున్నారు. ఎనర్జీ విభాగంలో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు, భయాందోళన చెందుతున్నారు. ఈస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అయితే ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం పడిన భారీ వర్షాలకి కురిసిన నేపథ్యంలో ఈ పెట్రోలియం ట్యాంక్ వద్ద అయితే కనుక పిడుగుపడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సత్యనారాయణ, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఈస్ట్ ఇండియా కంపెనీ సార్, ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీ సార్. మార్తి సర్కిల్ ఉంది కదా సార్, మార్తి సర్కిల్ నుంచి డాకెట్కి వెళ్ళే రూట్లో సార్ విశాఖ కంటైనర్లు ఉంటాయి కదా సార్, లారీ ఆట.